హై గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శివ24 ఫ్రెండ్స్. సందీప్ కిషన్ నటిస్తున్న సినిమా సిగ్మా. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది నిన్న. అయితే టీజర్ కూడా బాగుంది, కొంచెం కొత్తగా కూడా ఉంది. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే, ఈ చిత్రానికి డైరెక్టర్ ఎవరో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి. డైరెక్టర్ వచ్చేసి ఒక ప్రముఖ హీరో కొడుకు అనమాట. ఎవరు ఏంటనేది మనం మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సిగ్మా ఈ సినిమా టీజర్ వచ్చేసి రిలీజ్ అయింది. ఈ టీజర్ కొంచెం కామెడీ, అడ్వెంచర్ అండ్ యాక్షన్ మూవీ టైప్ అయితే అనిపిస్తుంది అనమాట. సంగీతం వచ్చేసి తమన్ గారు. ఆయన ఆల్మోస్ట్ అసలు ఈ మధ్యకాలంలో చాలా సినిమాలకు ఆయనే మ్యూజిక్ డైరెక్టర్గా అయితే మాత్రం వస్తున్నారనమాట. ఆయన మ్యూజిక్లో కూడా కొత్తదనం అయితే చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక హాట్ టాపిక్ ఏంటంటే, ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి ఒక ప్రముఖ హీరో కొడుకని మనం అనుకున్నాం కదా. అది ఎవరంటే దళపతి విజయ్. దళపతి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్. ఈ జాసన్ సంజయ్ డైరెక్షన్లో ఈ సిగ్మా సినిమా అయితే తీయటం అయితే జరుగుతుంది. అయితే ఈ సిగ్మా టీజర్ చూసిన తర్వాత నిజంగా డైరెక్షన్పై ఆయనకి ఎంత మక్కువ ఉంది, ఎంత ఇష్టం ఉందనేది మనకైతే క్లారిటీ అయితే వస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో యాక్షన్ సీన్లు కానీ, టేకింగ్ కానీ, కొన్ని సీన్లు, ఆ యాక్షన్ సీన్లు కానీ చాలా బాగున్నాయి అసలు. సందీప్ కిషన్ కూడా ఈ సినిమాకి కొంచెం హిట్ కొడతాడనే ఒక కన్ఫర్మ్ అయితే తెలుస్తుంది మనకి. ఇది ఎలా ఉందంటే, ఈ టీజర్ చూస్తుంటే ఇది ఒక రాబరీకి సంబంధించి ఆ కాన్సెప్ట్ అయితే నడుస్తుంది అనుకుంటా. ఈ సినిమాలో కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్సే ఉన్నాయి మనకి. యాక్షన్ సీక్వెల్స్లో కానీ, ఆ స్టోరీని ప్రజెంట్ చేసిన విధానం కానీ చాలా బాగుంది అసలు. ఈయన డైరెక్షన్ కూడా కొంచెం కొత్తగా ఉంది. కాకపోతే సినిమా మొత్తం ఓవరాల్గా మనకి రిలీజ్ అయితే థియేటర్లో చూస్తే ఒక క్లారిటీ అయితే వస్తుంది. కానీ ఈ టీజర్ కట్లు అయితే మాత్రం ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ అసలు సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఆ విధంగానే ఈ టీజర్ కట్ అయితే ఉందన్నమాట. ఇక మిగతా మనం క్యారెక్టర్స్ గురించి, వాళ్ళ గురించి మనం తర్వాత వేరే వీడియోలో మాట్లాడుకుందాం. కాకపోతే ఇప్పుడు మనం ఏంటంటే, ఈయన డైరెక్షన్లో ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది మనం ఈ పాయింట్లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఓకే, మొత్తం బాగానే ఉంది టీజర్ కట్ అంతా. ఏదైనా కానీ దళపతి విజయ్ ఆయన కుమారుడు ఆయనలాగా హీరో అవ్వకుండా ఇలా డైరెక్షన్ ఫీల్డ్ వైపు రావడం అంటే ఆయన ప్యాషన్కు తగ్గట్టుగా ఆయన ఎంచుకోవడం అనేది ఇది మనం అప్రిషియేట్ చేయటం. ఎందుకంటే చాలామంది అగ్రహీరోల కుమారులు మ్యాక్సిమం వాళ్ళ తరాన్ని కంటిన్యూ చేస్తూ హీరోగా రావాలనుకుంటారు, హీరోగా పరిచయం అవ్వాలనుకుంటారు, పెద్ద పెద్ద సినిమాలు తీయాలనుకుంటారు, హిట్లు కొట్టాలనుకుంటారు. కానీ ఇప్పుడు ఈయన వచ్చేసి ఈ డైరెక్షన్ ఫీల్డ్ వెళ్ళకి రావడం, ఆయనలో ఉన్న ప్రతిభని ఈ విధంగా చూపించాలనుకోవటం, ఇది మనం మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా కానీ ఏ ఫీల్డ్లో అయినా సరే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నదాని వైపు వెళ్తేనే ఆ ఫీల్డ్లో వాళ్ళు ముందుకైతే రాగలుగుతారు అన్నమాట. కొంతమంది ఏంటంటే వాళ్ళు ముందుగానే గెస్ట్ చేయగలుగుతారు. ఇప్పుడు వాళ్ళు ఎంత టాప్ హీరో కొడుకైనా సరే మనకు అది సూట్ అవుతుందా అవదా, మనం దానికి తగ్గట్టుగా మ్యాచ్ అవుతామా లేదా అనేది వాళ్ళంతటికి వాళ్ళు ఐడెంటిఫై చేసుకునే ఇదైతే ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు మేబీ ఈయన వచ్చేసి మనం ఇట్లా హీరో ఇటు సైడ్ కాకుండా ఇలా డైరెక్షన్ ఫీల్డ్ వైపే మనకు కరెక్ట్ అని ఆయన అనుకొని ఈ ఇటు సైడ్ వచ్చినట్టుగైతే మనకు అనిపిస్తుంది. ఈ టీజర్ కట్ చూసిన తర్వాత ఆయన డైరెక్షన్లో ఉన్న ప్రతిభ ఏంటో మనకైతే అర్థమవుతుంది. దీనికి సంబంధించి సినిమా మనకు రిలీజ్ అయిన తర్వాత ఫుల్గా చూస్తే అప్పుడు ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. ఈ సినిమా చూద్దాం, ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటనేది, ఆయన డైరెక్షన్ ప్రతిభ ఎలా ఉంది ఈ సినిమాకి సంబంధించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. మీరు విజయ్ గారి సినిమాలు చూసారంటే ఆయన యాక్షన్ శైలి కానీ, ఆయన నటించే విధానం కానీ ఒక సపరేట్ ట్రాక్ అయితే ఉంటుంది. ఎక్స్పెషల్లీ ఆయన ఇప్పుడు వచ్చిన సినిమాలన్నింటిలో మనం పోల్చుకుంటే కనుక అసలు కొంచెం కొత్త కొత్త స్టోరీలు ఎంచుకుంటున్నారు. హీరోగా ఆయన ఇంత ఏజ్ వచ్చినా కానీ యంగ్ అండ్ ఎనర్జెటిక్గా చాలా ముందుకైతే దూసుకెళ్తున్నారు అనమాట. అయితే అలాంటి టాప్ హీరో కొడుకైండు కూడా ఈయన ఈ డైరెక్షన్ ఫీల్డ్ వైపు రావడం అనేది మాత్రం మనం నిజంగా అప్రిషియేట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అనమాట, మనం పలానా దాంట్లో రాణించగలుగుతాము, పలానా దాంట్లో మనం ముందుకెళ్ళగలుగుతాము,
మనకి ఈ ప్యాషన్ అంటే ఇష్టం ఉంది, మనం ఈ ప్యాషన్కి తగ్గట్టుగానే మనం ఉండాలి అనేది వాళ్ళకు వాళ్ళు డిసైడ్ అయితేనే ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇదండి ఈరోజు అప్డేట్. మళ్ళీ రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బెల్ ఐకాన్ చేయండి. తిరిగి మళ్ళీ రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం.